హలో నమస్తే వెల్కమ్ టు ఎంకేఎం టాక్స్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ 175 నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఇన్ఛార్జీలతో ఒక ప్రత్యేకమైన స్పెషల్ మీటింగ్ తాడేపల్లి క్యాంపస్లో ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ వినే ముందు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద వార్నింగ్ అయితే వైఎస్ఆర్సీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలకి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా గతంలోనే ఎవరైతే ఇన్ఛార్జీలు కొత్తగా టేక్ఓవర్ చేసుకున్నారో, బాధ్యతలు తీసుకున్నారో వాళ్ళకి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి క్లియర్గా 2-3 మంత్స్ బ్యాకే ఇంటర్నల్గానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలకి హెచ్చరించడం జరిగింది. అయితే డైరెక్ట్గా ఓపెన్గా మీడియా ముందు ఎమ్మెల్యేలకి, సిట్టింగ్ ఎమ్మెల్యేలకి, ఇన్ఛార్జీలకి ఓపెన్గా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చాలామంది ఈ వార్నింగ్ విన్న తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లోనే ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు, ఎక్కడైతే నియోజకవర్గాల్లో ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి స్థానిక ఎన్నికల్లో ప్రతి చోట కూడా మన అభ్యర్థి పోటీ చేయాలి, ఎక్కడా కూడా ఏకగ్రీవం అనేది నాకు వినబడకూడదు, కనబడకూడదు. ఎక్కడైనా సరే అటువంటిది ఎక్కడైనా జరిగితే నేను ప్రతి నియోజకవర్గం నుండి రిపోర్ట్ తెప్పించుకుంటాను. ఆ ఇన్ఛార్జ్ ఏం చేశాడో, నిలబడిన క్యాండిడేట్కి సరిగ్గా సపోర్ట్ ఇచ్చాడా లేదంటే సైలెంట్గా ఉన్నాడా అని చెప్పి ప్రతి నియోజకవర్గం నుండి నేను డేటా తెప్పించుకుంటాను అనే మొగమాటం లేకుండా ఎవరైతే ఎక్కడైతే ఏ నియోజకవర్గంలోనే సరే ఏకగ్రీవం జరిగితే వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ మర్చిపోండి, నేను వేరే ఎమ్మెల్యేని నెతుక్కుంటాను అని చెప్పి డైరెక్ట్గా ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం వార్నింగ్ ఇచ్చారనేది విందాం. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడని మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాను. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టమ్ లేక జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. విన్నారు కదా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకల్ ఎలక్షన్స్లో ఇటువంటి వార్నింగ్ ఎప్పుడైతే ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలకి ఇటువంటి వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, చాలా నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా బాధ్యతలు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు న్యూట్రల్గా ఉంటున్నారు. అంటే సేఫ్ సైడ్ గేమ్ ఆడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పోటీ పడకుండా, సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద అంటే టీడీపీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విమర్శలు చేయకుండా, వాళ్ళకి పోటీ పడకుండా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు వైఎస్ఆర్సీపీకి చెందిన ఇన్ఛార్జీలు. సో ఆ డేటా అంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికల్లో మీరు మీ టాలెంట్ని మీరు చూపించకపోతే కనుక మీరు మొగమాటం లేకుండా మీ టికెట్ కోల్పోతారు, నేను వేరే వాళ్ళకి టికెట్ ఇస్తాను, తర్వాత నన్ను అడగవద్దు అని చెప్పి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రీజన్ వల్ల మాత్రమే చెప్పడం జరిగింది. గడిచిన 2.5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ చాలా నియోజకవర్గాల్లో చాలా ప్రోగ్రాంలు కండక్ట్ చేసింది. చాలా సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న ఇన్ఛార్జీలందరూ కూడా చాలామందిగా యాక్టివ్గానే జనాలు తీసుకురావడము, క్యాడర్ని మొబలైజ్ చేయడము, చాలా కష్టపడ్డారు. కానీ అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలు అనేది చాలా ఇంపార్టెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి. కూటమికి కూడా ఈ స్థానిక ఎన్నికల్లో ఒకవేళ వైఎస్ఆర్సీపీ మెజారిటీ స్థానాలు లోకల్గా గెలుచుకుంటే కూటమి ప్రభుత్వానికి రాబోయే మెయిన్ ఎలక్షన్కి చాలా ఇబ్బందికరంగా మారబోతాయి ఈ స్థానిక ఎన్నికలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్పొరేటర్ కానీ, నెంబర్ కానీ, ఎంపీటీసీకి ఎవరైతే
వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి నిలబడుతున్నారో వాళ్ళకి మీరు ఫుల్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా కానీ బలంగా కానీ ఫుల్ సపోర్ట్ చేయండి. ఫుల్ సపోర్ట్ చేస్తేనే ఈరోజు మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే రేపు జరగబోయే మెయిన్ ఎలక్షన్స్కి వాళ్ళు మీకోసం కష్టపడతారు. మీకోసం కష్టపడితే మీరు గెలిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పారు. సో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొత్తగా ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న వాళ్ళందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి వార్నింగ్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేసి ఛాలెంజ్గా తీసుకొని ఎలా కష్టపడతారనేది స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత తెలుస్తుంది మనకి.